తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని తమకు అప్పగించాలని టీటీడీ నోటీసు ఇచ్చింది. గోగర్భం డ్యాం సమీపంలో భవనాన్ని నిర్మిస్తోంది శారదా పీఠం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉన్నట్లు టీటీడీ గుర్తించింది. మఠం నిబంధనలు ఉల్లంఘించినట్లు కోర్టు కూడా తేల్చింది. దీంతో శారదా పీఠానికి నోటీసు ఇచ్చింది టీటీడీ. 15 రోజుల్లోగా మఠం ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం సూచించింది. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారంపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందనుంది. మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో కాలేజ్లో విచారించారు అధికారులు. నిబంధనల మేరకు 12 మందిపై చర్యలు తీసుకోవాలని డీఎంఈకి సిఫార్సు చేశారు సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్. కాపీయింగ్ వ్యవహారంలో ఎగ్జామ్ సెల్ అధికారి మరో 9 మంది ఇన్విజిలేటర్లపై చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. గుజరాత్లో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతి నిర్మాణం కోసం అధికారులతో కలిసి గుజరాత్లో పర్యటిస్తున్నారు మంత్రి నారాయణ అధికారులు. ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ ను పరిశీలించారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీని సందర్శిస్తారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగబోతోంది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ పై విచారించి తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు వైసీపీ నేత వల్లభనేని వంశీ. లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. సిఐడి నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో వసూళ్ల నెట్వర్క్ లో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజశేఖర్ రెడ్డి. జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం కితాకిషా నగరాన్ని సందర్శించారు. నగర మేయర్ కజుహిసా టకేచిని కలిసి ఆ నగరం ఎలా అభివృద్ధి చెందింది, ఎలాంటి ప్రణాళికలు అమలు చేశారనే విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. మురాసకి రివర్ మ్యూజియంతో పాటుగా ఈకో టౌన్ సెంటర్ ని కూడా సందర్శించింది రేవంత్ రెడ్డి. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగేసింది. జపాన్లోని 2 ప్రముఖ సంస్థలైన టర్న్, రాజ్ గ్రూప్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలతో హెల్త్ కేర్ తో పాటు పలు రంగాల్లో జపాన్ సహకారం విస్తరించనుంది. దీంతో ఆరోగ్యం, ఇంజనీరింగ్, టూరిజం, నిర్మాణ రంగాల్లో ఉద్యోగావకాశాలు రానున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణపై అధికారులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఆర్టీఓ మల్లిబాబు, సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిపిన చర్చల్లో సాంఘిక బహిష్కరణకు ఎత్తివేతకు అంగీకరించారు గ్రామ ప్రజలు. కరెంట్ షాక్ తో చనిపోయిన పల్లపు సురేష్ కుటుంబానికి డబ్బులిచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇరు వర్గాల అంగీకారంతో శాంతి కమిటీ ఏర్పాటైంది. అక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి పొంగులేటి. చందంపేట మండలంలో నిర్వహించే భూభారతిపై అవగాహన సదస్సులో పాల్గొంటారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొంటారు. భూభారతిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో రొయ్య రైతులు సమావేశమయ్యారు. ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు పాలకొల్లు, ఆచంట, నర్సాపురం, తణుకు నియోజకవర్గ రైతులు. క్రాప్ హాలిడే, ఫీడ్, రొయ్య ధరలపై చర్చించారు రైతులు. ఫీడ్ రేటు కిలో 20 రూపాయలు తగ్గించాలని కోరారు. 60 కౌంట్ రొయ్యలను ప్రామాణికంగా తీసుకొని ధరను నిర్ణయించాలని కోరారు రైతులు. శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులతో భారీగా తరలివచ్చారు భక్తులు. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. దీంతో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు. స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,746 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలుగా వచ్చింది. సింహాచలంలో చందనోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన చందనం పూసే కార్యక్రమం కోసం గంధపు చెక్కల్ని సిద్ధం చేశారు ఆలయ అధికారులు. ప్రత్యేక పూజ తర్వాత ఈ నెల 24 నుంచి చందనం అరగదీత ప్రారంభిస్తారు. ఉత్సవంలో స్వామివారి నిజరూప దర్శనం తర్వాత చందనాన్ని సమర్పిస్తారు. ఇందుకు అవసరమయ్యే గంధపు చెక్కలను తమిళనాడు నుంచి తెప్పించారు.
హైదరాబాద్ మారేడుపల్లి సీతాపతి కాలనీలోని శ్రీ దుర్గామాత దేవాలయంలో జరిగిన అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కుంభాభిషేకంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లికి చెందిన పోచాల పవన్ చెప్పులు లేకుండా అరుణాచలం వరకు వెళ్లాడు. కేసీఆర్, ఎరుబల దయాకర్రావు చిత్రపటాలతో ఉన్న ఫ్లెక్సీతో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశాడు. అరుణాచలేశ్వరుడికి ఆలయంలో ఉన్న వారాహిదేవికి ప్రత్యేక పూజలు చేశారు. హన్మకొండలో త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యటించారు. విద్యుత్ నగర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం భక్తులకు సందేశమిచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో చేరాలని ప్రచారం చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు టీచర్ రమేష్ బాబు. బైక్ పై మైకు ఏర్పాటు చేసుకుని ఊరూరా తిరుగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే వసతులు, ఒత్తిడి లేని చదువు, ఉచిత విద్యా విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి మాస్టర్లు ఉండాలని కోరుతున్నారు ప్రజలు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. తలమర్లలోని గౌసంబి నివాసంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడి చెట్టు కాలిపోయింది. ఎండిపోయిన కొబ్బరి మట్టలకు నిప్పంటుకుని కిందకు రాలడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. వడగండ్ల వానలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరి, మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. 21,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు వేశారు. తడిసి ముద్దైన మిర్చి పంటను చూసి రోధిస్తున్నారు రైతులు. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాజువాకలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది. గన్నవరం నుంచి విశాఖకొచ్చి బెట్టింగ్ దందా చేస్తున్నట్టుగా గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకుంది టాస్క్ ఫోర్స్. ఈ బెట్టింగ్ ముఠా గురించి వీళ్ల దగ్గర నుంచి 29 ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, అలాగే లైన్ బాక్స్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బెట్టింగ్ ముఠా లింకులపై సైబర్ క్రైమ్ అధికారులు కూపీలాగుతున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో జాతీయ రహదారిపై హెవీ ట్యాంకర్ లారీ బీభత్సం చేసింది. రోడ్డు పక్కనున్న ఇళ్లలోకి దూసుకుపోయింది లారీ. భయంతో పరుగులు తీశారు స్థానికులు. ఈ ప్రమాదంలో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మానాపురం నుంచి విజయనగరం వైపు వెళ్తోంది ఈ ట్యాంకర్ లారీ. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకురాలు చింటూ చౌక్సేను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులో అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ రాఖీ కుటుంబ సమేతంగా పాల్గొని ఆ మహాదేవుణ్ణి దర్శించుకున్నారు. ఇండియన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ బయోపిక్ నుంచి తప్పుకున్నారు ఆమీర్ ఖాన్. దినేష్ విజయ్ ప్లాన్ చేస్తున్న ఈ బయోపిక్ నుంచి ఆమీర్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి రాజ్ కుమార్ రావు వచ్చారు. 1993 బాంబే బాంబు దాడులు, అలాగే గుల్షన్ కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహాజన్ హత్య కేసు, 2008లో ముంబై దాడులలో నిందితులను విచారించడంలో ఉజ్వల్ సాయం చేశారు.